హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే అర్హాన్ పర్వీన్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ సింపుల్ ప్రాసెస్లో అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు అయితే చూసుకోండి. వీడియోని ఎలా చేశానో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ మీద కడాయి అయితే పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఒకటి బగారా ఆకు అయితే వేసాను, 2 లవంగాలు వేసుకున్నాను. వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 3-4 టైమ్స్ శుభ్రంగా చికెన్ కడుక్కొని మనమైతే దాంట్లో వేసుకోవాలి. చికెన్ని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో వేసి 5 మినిట్స్ దాకా పచ్చి వాసన పోయేదాకా అయితే 5 మినిట్స్ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే మాడిపోతుంది, అడుగు మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తాను. చికెన్ కాసేపు ఉడికినాక టమాటా 2-3 టమాటా అయితే వేసుకున్నాను. 2-3 టమాటా వేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. పెట్టేసి 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, 1 స్పూన్ మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను. వేసి ఒక 2 మినిట్స్ అయితే కలిపేసి 5 మినిట్స్ దాకా పక్కకు పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పక్కకు పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే చాలా బాగైంది. చికెన్ ఫ్రై సింపుల్ ప్రాసెస్లో అయితే నేను ఎట్లా చేసినాను ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది చికెన్ ఫ్రై. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసాను. బాగుంది చికెన్ ఫ్రై అయితే, చాలా బాగుంది. చికెన్ కూడా ఉడికింది. ఇలాగే చికెన్ ఫ్రై అయితే సింపుల్ ప్రాసెస్లో చేసుకోండి. ఎవరైనా ఎక్కువ మసాలా తినేటోళ్ళు ఉంటే మనకు తెలుస్తుంది కదా, ఎంత తినాలో ఎంత తినొద్దో మసాలా అనేసి. దానికి తగ్గట్టు కూడా మసాలా వేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో ఇలాగే సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్.